శ్రమలు మన మేలుకే. మన జీవితంలో శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు మన హృదయం ఇలా అడుగుతుంది, ప్రభువా ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఎప్పుడు నాకే ప్రభువా అని మన హృదయంలో అనేక ప్రశ్నలు ఉంటాయి. కొన్నిసార్లు మనం దేవుని ప్రేమించిన, ప్రార్థన చేసినా కూడా కష్టాలు తగ్గవు. అప్పుడు నిరాశ వస్తుంది, బాధ అనిపిస్తుంది, వేదనగా ఉంటుంది. కానీ దేవుని వాక్యం మన ఆలోచనను మారుస్తుంది. దావీదు తన జీవిత అనుభవంలో ఇలా చెప్తున్నాడు, కీర్తన 119, 60, 71 వచనం. ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నేను నడుచుకుంటున్నాను, నేను నీ కట్టడలను నెరవేర్చుకున్నట్లు శ్రమనొందినట్టు నాకు మేలైనని దావీదు చెప్తున్నాడు. దావీదు చెప్పింది ఏంటంటే, శ్రమలు దావీదుని నాశనం చేయలేదు కానీ సరిచేశాయి. శ్రమల ద్వారా దావీదు దేవుడికి దగ్గరగా అయ్యాడు, దేవుడు వాక్యానికి దగ్గరగా అయ్యాడు. శ్రమలు మనలను వినయంగా చేస్తాయి, మనలో ఉన్న గర్వాన్ని, నిర్లక్ష్యాన్ని తొలగిస్తాయి. శ్రమలు దేవుడికి మనం దగ్గరగా చేస్తాయి, దేవునిపై మరింతగా ఆధారపడేలాగా చేస్తాయి. అపొస్తలుడు పౌలు కూడా గొప్ప దేవుని సేవకుడు, అయినా తన జీవితంలో ఒక ముళ్ళు ఉంది. ఎందుకంటే అతిశయించకుండా ఉండటానికి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో శ్రమలున్నాయా, కష్టాలున్నాయా, భయపడద్దు, బాధపడద్దు. జాబ్ రావటం లేదా, నీ వివాహం అవడం లేదా, రోజు చర్చికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, కానీ నీ జీవితంలో కష్టాలు, ఇబ్బందులు పోవడం లేదా, భయపడద్దు, దిగులు పడద్దు. నాకే ఎందుకు ఈ శ్రమలని చెప్పి నువ్వు వేదన చెందొద్దు. దేవుడు నిన్ను వదిలేయలేదు. ఆ శ్రమ ద్వారా దేవుడు నిన్ను సరిచేస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. గుర్తుంచుకోండి, శ్రమలు శాపం కాదు, శ్రమలు మన మేలుకే. నీ జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా సరే, ఎలాంటి శ్రమ వచ్చినా సరే, అది నీ మంచి కోసమే. దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు.